చేసుకోండి వడ్డీ వడ్డీ ఓకే ఇలా టాపిక్స్ రాసుకోండి సార్ బారు వడ్డీ చక్రవడ్డీ థర్డ్ బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య సంబంధం మధ్య సంబంధం మధ్య సంబంధం మధ్య సంబంధం ఓకే ఒకసారి ఇక్కడ చూద్దాం అందరూ కూడా 1,00,000 రూపాయలు నేను వీటికి ఇచ్చాను 2% ఇచ్చాను అనుకోండి నెలకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది చెప్పండి సార్ 2,000 రూపాయలు ఎంత పక్క చెప్తారు అందరూ సంవత్సరానికి ఎంత పడుతుంది చెప్పండి సార్ చెప్పలేదు 24,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా బారు వడ్డీకి చక్ర వడ్డీకి ఫస్ట్ ఇయర్ ఏమైందంటే ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ ఉంటుంది అవునా ఇంకా సింపుల్ చెప్పాలంటే బారు వడ్డీ అంటే మన చుట్టాల దగ్గర తీసుకునేదండి చక్ర వడ్డీ అంటే ఏంటంటే ఫినాన్స్ వాళ్ళ దగ్గర తీసుకునేది ఫైనాన్స్ ఇస్టోర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చుట్టాలు ఇద్దరికైనా మనం అడుగుతారు వ్యక్తి కలిపి కొట్టు అని అడుగుతారా ఓకేనా మొదటి సంవత్సరం చక్రవడ్డీ బారు వడ్డీల అసలు విలువలు ఏముంటాయి చెప్పండి సార్ సేమ్ ఉంటాయి రెండవ సంవత్సరానికి వచ్చేసరికి చక్రవడ్డీలో అసలు విలువ ఏమైతే అండి మారుతుంది అంతేనే కదా అదే రెండవ సంవత్సరం బారు వడ్డీలో ఏమైనా మారుతుందా అసలు అంటే ఒకటే ఒక పాయింట్ బారు వడ్డీలో ఎప్పటికీ మారనిది ఏమిటి అసలు చక్రవడ్డీలో మారేది ఏంటిది అసలు అసలు అనేది దేన్ని బట్టి మారుతుంది చెప్పండి సార్ వడ్డీ అనేది తిరగగట్టే కాలాన్ని బట్టి మారుతుంది ఇందులో చక్ర కొందరు బాగా ఆపర్చునిటీ 6 నెలలకు తిరగగలుగుతారు ఇంకొందరు ఏం చేస్తారు సంవత్సరం బాగా మంచిగా అయితే 2 నెలలకు ఒకసారి కలుపుకుంటారు అవునా కదా ఇంకా ఆపర్చునిటీ అంటే 3 నెలలకు ఒకసారి వచ్చేస్తాను అంటే ఎప్పుడైనా కూడా చక్రవడ్డీలో అసలు అనేది ఏమైతుంది మారుతుంది అసలు మారింది కాబట్టి ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుందా మారదా వచ్చే మితి మారుతుందా మారదా అవునా కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారకుండా వచ్చే మితి మారుతుందా మారదా ఆ వేరియేషన్ అంతా కూడా దేంతో వస్తుందని చెప్పండి ఎప్పుడైతే మనం వడ్డీ అసలుకు కలిపి దాని మీద మళ్ళీ మితి వేస్తామో అప్పుడు ఏమవుతుందో చెప్పండి సార్ వచ్చే వడ్డీ కూడా మారుతుంది అంటే సింపుల్గా ఒకటే ఒక విషయం ఏంటంటే సింపుల్గా ఒకటే బారు వడ్డీలో అసలు అనేది మారుతుందా మారదు చక్రవడ్డీలో అసలు అనేది మారుతుందా మారదా మారదు దేని మీద ఆధారపడి మారుతుంది వడ్డీ తిరగగట్టే కాలాన్ని మీద ఆధారపడి మారు ఓకేనా ఇప్పుడు ఒక్కసారి చదువుతాం సార్ I = PTR/100 P అంటే అసలు T అంటే టైం R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కటి జాగ్రత్తగా ఇక్కడ చూడాలి ఈ పాయింట్ ఒకటి ఇక్కడ T, R T అంటే ఏంటి చెప్పండి సార్ కాలం R అంటే ఏంటి చెప్పండి సార్ ఇవి రెండు కూడా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండాలి ఐ మీన్ ఒకే స్థితి అంటే ఏంటి చెప్పండి సార్ కాలం నెలలలో ఇచ్చిండ్రు వడ్డీ రేట్ కూడా ఎన్ని ఉండాలి నెలలలోనే ఉండాలి లేదు అనుకుంటే రెండు ఒకటి అదే రేట్ ఆఫ్ కాలం సంవత్సరాలలో ఇచ్చిండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలంటే సంవత్సరానికి అంటే ఆ రెండు కూడా ఎలా ప్లే స్థితిలో ఉండాలి ఒకే స్థితిలో ఇది నెలలు తీసుకొని ఆ సంవత్సరం లెక్కించిన ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి తప్పదు ఓకేనా మళ్ళీ అందరూ కూడా చదివేది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఇప్పుడు వడ్డీ రేటు అంటారు వడ్డీ రేట్ ఎలా చెప్తారో చెప్పండి సార్ 2% 3% ఇట్లే మాట్లాడదా పర్సెంట్ అనే ముచ్చట వచ్చిందంటే దేంతో తీసుకున్నట్టు చెప్పండి సార్ 100 అంతేనా కదా ఇప్పుడు కూడా ఇక్కడ పర్సెంటేజ్ వచ్చినప్పుడు కథ అంతా దేని చుట్టూ నింపాలి 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% ఒరిజినల్ వేరే అది అసలు కావచ్చు లేకపోతే కొన్న ధర కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే దట్ కెన్ బి ఇండికేటెడ్ బై ఏంటి చెప్పండి సార్ 100 అవునా కదా ఇప్పుడు మనకు శాతాల పరంగా మాట్లాడితే పెరిగింది తగ్గింది అనుకో అదే లాభ నష్టాలకు వచ్చేసరికి కొన్న వేల అమ్మిన వేల లాభం నష్టం కొన్న వేల కూడా ఎల్లప్పుడూ ఏంటంటే 100%తో చూస్తాం అదే వడ్డీలకు వచ్చేసరికి అసలు ఎంత శాతంతో చూస్తాం చెప్పండి సార్ అసలు ఎంత శాతం 100% ఇలా పెరుగుడు అనేది ఏమొస్తుంది చెప్పండి సార్ మితి అనేది అవునా కదా వడ్డీ అనేది ఏమైతే చెప్పండి సార్ 100+ తో చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ 5% వడ్డీ అన్నాడు అనుకోండి మన అసలు కాస్ట్ ఏమైనా చెప్పండి సార్ 105 అన్నడా కాదా
5% తగ్గించి ఇవ్వండిరా ఎవరన్నా. నేను 1,00,000 రూపాయలు ఇచ్చిన సంవత్సరం తర్వాత ఒక 5 తగ్గి ఇవ్వంటారు ఎవరన్నా. సాధారణ వడ్డీలో కంటిన్యూషన్ సాధారణ వడ్డీలో అసలు ఎల్లప్పుడూ మారదు. అసలు ఎల్లప్పుడూ మారదు. ఎల్లప్పుడూ మారదు. ఎల్లప్పుడూ మారదు. మారదు. ఓకేనా. నెక్స్ట్ వడ్డీలలో అసలును ఎల్లప్పుడూ 100% చే సూచిస్తాము. నెక్స్ట్ చక్రవడ్డీలో వడ్డీ తిరగగట్టే కాలాన్ని బట్టి అసలు మారుతుంది. ఓకే. నోట్ పెట్టి రాసుకుంటారు కదా. నోట్. ఒకవేళ వడ్డీ సంవత్సరానికి ఒకసారి తిరగగట్టే సందర్భంలో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ మీద క్వశ్చన్ అడగడు. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఒక 6-7 మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీని మీద ఉంటాయి. ఓకేనా. ఎవ్రీ టైం ఆ 6-7 మోడల్ నుండి ప్రతిసారి ఒక మోడల్ రిపీట్ అవుతుంది. ఓకే. దాన్ని ఏమన్నా చెప్పండి సార్ అక్కడ సందర్భాన్ని. ప్రతి సంవత్సరం కోసం తిరగట్టే సందర్భంలో మొదటి సంవత్సరం వచ్చే చక్రవడ్డీ బారు వడ్డీల విలువలు సమానం. నెక్స్ట్ బారు వడ్డీ I is equal PTR by 100. ఓకేనా. నెక్స్ట్ మొత్తం A is equal అసలు ప్లస్ వడ్డీ P plus I. ఓకేనా. ఈ రెండు ఫార్ములాస్ నామకే వస్తారు చేసుకుంటాం. కాకపోతే కొట్టేటప్పుడు మాత్రం మనం షార్ట్ కట్లో వెళ్ళిపోవాలి. ఓకే. రైట్. అందరూ కూడా ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి సార్. చాలా మంది I is equal to PTR by 100 అని చెప్తారండి. బట్ ఇక్కడ మనం చదివే విధానం బాగా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఈ I అనేది Pకి, Tకి, Rకి ఏ రకమైన సంబంధం కలిగి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ I is proportional to ఏంటి చెప్పండి సార్. P అంటే అసలు పెరిగితే ఆటోమేటిక్గా వడ్డీ ఏమైందంటే పెరుగుతుంది. అది ఇంపార్టెంట్ మనం చదివే విధానం. అదే I is proportional to ఏంటి చెప్పండి సార్. T ఆల్సో. మనకు కాలం పెరిగే కొద్దీ అసలు మిత్తి ఏమైందంటే పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు తీసుకున్నాం. ఒక సంవత్సరానికి ఎంత 24,000 అనుకోండి 2%. 2 సంవత్సరాలకి ఏమైంది 45,000. అక్కడ ఏమైంది కాలం పెరిగే కొద్దీ వడ్డీ కూడా ఏమైందంటే పెరుగుతుంది. అదే విధంగా I is proportional to ఏంటి చెప్పండి సార్. R. ఇప్పుడు 2% అయితే 2,000 రూపాయలు వచ్చిన 1,00,000. అదే 3% అయితే 3,000 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ వడ్డీ కూడా ఏమవుతుందండి పెరుగుతుంది. ఈ రిలేషన్ ఇంపార్టెంట్.
ఇది కాకుండా ఇంపార్టెంట్ ఇంకోటి చెప్తాను. I into 100 is equal to PT. బై ఏంటి చెప్పండి సార్? PT. ఓకే, రాయచ్చా? రాయచ్చా? నేను అక్కడ ఫార్ములా గురించి చెప్పట్లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ యూనివర్సిటీ ప్రపోర్షనల్ టు ఏంటి చెప్పండి సార్? అసలు యూనివర్సిటీ ప్రపోర్షనల్ టు అసలు. అదే విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ యూనివర్సిటీ ప్రపోర్షనల్ టు ఏంటి చెప్పండి సార్? టైం. అంతేనా కదా? ఈ రిలేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఈ రిలేషన్ మీద మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా రాస్తున్నాండి. I into 100 by PR is equal to T అని రాయచ్చా? ఇక్కడ కూడా ఏమైంది? P is inversely proportional to ఏంటి చెప్పండి సార్? 1/. అగైన్ R is inversely proportional to ఏమైంది చెప్పండి సార్? 1/T. అంటే ఎప్పుడైనా కూడా ఏదైతే మనకు PTRలు ఉన్నాయో, P అంటే ఏంటి చెప్పండి? అసలు. T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాటి మూడింటి మధ్య సంబంధం బాగా ఇంపార్టెంట్. మీకు ఒక 2-3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ రిలేషన్ మీద ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందండి. బ్యాంకు వడ్డీ రేటు పెంచింది. 10% ఇచ్చేది ఏం చేసిండు? 15% ఇచ్చింది. మనం డిపాజిట్ చేసినాం. మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? సపోజ్ వస్తలేదు, ఎక్కువ వస్తుంది కదా. ఒక వ్యక్తి ఏం చేసినంటే నాకు ఆ డబ్బులు ఎందుకు, నా ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైనా తగ్గించి ఏర్పాటు చేసుకుంటే చేయను. అవునా కదా? అంటే ఇప్పుడు ఏ రేషియో ఉన్నట్టు మనకు యూనివర్సిటీ టైం రేటు పెరిగింది, మనం ఆటోమేటిక్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఏం చేసినాం? తగ్గించాం. సేమ్ అమౌంట్ వచ్చినాం. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వీటి మీద డిపెండ్ అయ్యి. ఓకేనా? ఇంకొకటి మేజర్ ఏంటి చెప్పాలి సార్? ఎల్లప్పుడూ ఈ T, R ఎట్లుండాలి చెప్పండి సార్? ఒకే స్థితిలో ఉండాలి. టైం సంవత్సరాలకు మాట్లాడినప్పుడు వడ్డీ రేటు కూడా ఏముండాలి? సంవత్సరాలకే ఉండాలి. అవునా కదా? టైం ఒకవేళ నెలల్లో మాట్లాడినప్పుడు వడ్డీ రేటు కూడా ఎట్లుండాలి? నెలల్లో ఉండాలి. టైం ఒకవేళ రోజులకు మాట్లాడినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లుండాలి? ఒకవేళ టైం వారాలకు మాట్లాడినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లుండాలి? వారాలకే ఉండాలి. అంటే ఆ రెండు కూడా ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉండాలండి? ఒకటే స్థితిలో ఉండాలి. ఓకేనా? ఇంకొకటి, ఎప్పుడైతే మనకు బ్యాంకులోకి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో కావచ్చు, మనం కూడా రోజువారీ కూడా మితి ఉంటుంది. మనం ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండాలి. సింపుల్ గా ఒకే స్థితిలో ఉండాలి. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఇస్తే టైం అన్నది మార్చుకోండి, లేదా టైం ఎట్లుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న మార్చుకోండి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్ వైజ్ ఇస్తాడు, టైం ఏమో ఇయర్స్ ఇచ్చిండు. యూ కెన్ కన్వర్ట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 2% అన్నాడు అనుకోండి, సంవత్సరానికి ఏమవుతుంది? అది 24%. అయిదా కాదా? చేసుకోవచ్చా లేదా? అది ఇయర్కి అప్లై చేసుకున్నాం అనుకో, ఒకటేసారి ఏం చేస్తా చెప్పండి సార్? 1 ఇయర్కి ఎంత? 24%. 2 ఇయర్స్ 48. ఓకేస్తాం ఆన్సర్. సింపుల్, అదే ఒకటే. చలో నెక్స్ట్, వడ్డీ అనేది ఈ పాయింట్స్ బాగా ఇంపార్టెంట్ అండి. ఇవి నేర్చుకుంటే మనకు ఒక 8 నుండి 10 మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. ఈ కాన్సెప్ట్ ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ మళ్ళీ ఎస్పెషల్లీ రిలేషన్ మీద అయితే జాగ్రత్త ఉంచుకోండి. ఇండైరెక్ట్ ఫ్రేమింగ్ తర్వాత మనకు క్వశ్చన్ అనేది ఇక్కడ ఇదే కాన్సెప్ట్ మీద పడుతుంది. చలో నెక్స్ట్, అసలు కాలం మరియు వడ్డీ రేట్లకు ఏ రిలేషన్ కలిగి ఉంటాయి చెప్పండి సార్? ప్రపోర్షనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? అవునా? అనులోమానుపాతంలో చలో నెక్స్ట్ పాయింట్ అక్కడ రాసుకోండి సార్. అనులోమానుపాతం ఉన్నప్పుడు ఈ 3 రిలేషన్ రాసుకోండి. I is proportional to P, I is proportional to T, I is proportional to R. Next, P, T, R లు, P, T, R లు, P,
T, ఒకదానికొకటి విలోమానుపాత సంబంధాన్ని కలిగి ఉంటాయి. విలోమానుపాత సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఓకే, చలో నెక్స్ట్ అది రాసుకోండి. R is proportional to 1/p, R is proportional to 1/t. అదొక్కటి చాలు. R is proportional పెట్టుకుంటారా? మోడల్ బ్రాకెట్ ఏం రాసుకుంటారు? కొత్త మోడల్ అని రాసుకుంటారా? ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అంటే మన క్లాస్లో విలువలేదు అంటే ఓకేనా? రైట్, జస్ట్ ఫౌండర్ అండి, బేసిక్ ఫండమెంటల్ కోసమే ఇది. ఓకే రైట్, రాసుకుంటా. 5,000 రూపాయలను 20% వడ్డీ రేటుతో 20% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చారు. ఆయన 3 సంవత్సరాల తర్వాత వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. అసలు మొత్తం అడగలేదు. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం సార్. అందరూ కూడా మీకు తెలిసిన ఫార్మ్ ఏంటి చెప్పండి సార్. I = PTR/100. ఓకేనా? ఎన్ని వేల రూపాయలు, ఎన్ని సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, బై ఎంత, 100. ఇగో ఈ 2 సున్నాలు వేలు. ఓకేనా? 5 2 10, 13 30. 30 పక్కకి ఎన్ని సున్నాలు, 3,000. మీకు ఎంత వచ్చిందండి? 3,000. అది సూత్రం ప్రకారం. ఓకేనా? నేను అసలు ఎల్లప్పుడు దేంతో పోల్చుకున్నా చెప్పండి సార్. అసలు ఎంత పోల్చుకున్నా అప్పుడు అంతలేదు అన్నడే కదా. 100% ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత చెప్పండి సార్? 5,000 రూపాయలు. అవును కదా? ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 100 మీద పెరిగొచ్చిందేనా కాదా? చెప్పలేదు అంతేనా కదా? 100 మీద పెరిగొచ్చిందే కదా. సింపుల్ గా సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత చెప్పండి సార్? అక్కడ 20%. అట్లా ఎన్ని సంవత్సరాలు అంటారు? 20% అంటే 3 సంవత్సరాలకు ఎంత అయితే చెప్పండి సార్? 65 ఎక్కొచ్చిందనే కదా. 100కు 5,000 అయినా దీనికి ఎంత చెప్పండి? 3,000 రూపాయలు. రాయలేదు. ఓకేనా? ఇదంతా కూడా పెరిగొచ్చింది. ఓకే, 9,000 రూపాయలను 15% 15% సాలీన వడ్డీ రేటుతో రైట్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, అందరూ కూడా జాగ్రత్త. సాలీన వడ్డీ రేట్ అంటే ఏంటి చెప్పండి సార్? పర్ యానం అన్న. పర్ అప్పుగా ఇస్తే 2.5 సంవత్సరాల తర్వాత 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 వచ్చే వడ్డీ ఎంత? వచ్చే వడ్డీ ఎంత? ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి సార్, అక్కడ ఒక చిన్న వేరియేషన్ ఇచ్చానండి. వడ్డీ రేటు పక్కకు ఒక వర్డ్ యూజ్ చేసిన సింపుల్గా. 5 4 20, 5 5 25 ఏమైతే చెప్పండి సార్? 225 ఇంటూ చెప్పండి సార్? 10. 15 5 75, 7 15 30, 37 3 15 30, 3,775 రూపాయలు మనకి ఏమంటే చెప్పండి సార్? వడ్డీ. ఓకేనా? ఇప్పుడు లేదు అనుకుంటే డైరెక్ట్ మనం ఈ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఎన్ని సంవత్సరాలు కడిగింది అక్కడ? 2. సింపుల్ గా 100కు ఎంత చెప్పండి సార్? 9,000 రూపాయలు అనేది ఏంటి చెప్పండి సార్? అసలు. ఓకేనా? ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి సార్? 50. మనకి ఎన్నింటి కలిగింది చెప్పండి సార్? 2.5 సంవత్సరాలు అంటే మనం ఏమనుకున్నా చెప్పండి సార్? అంతే కదా? సింపుల్ గా ఇది ఏమైందో చెప్పండి? 75/2 ఎంత అని అడుగుతాం. అంతే కదా? 9,000 రూపాయలు ఇంటూ 75. ఓకేనా?
బై 2 ఇంటూ ఎంత చెప్పండి సార్ 100. ఈ రెండు పోతే అగైన్ ఇది ఎంత చెప్పండి సార్ 40. 40 70 ఎంత చెప్పండి సార్ 3775. అట్లానే వేసుకుంటాం. ప్రతిసారి కూడా ఇక్కడ ఇయర్ ఉంటుంది చూడండి, దీన్ని ఒక్కొక్క ఫార్మాట్ అడుగుతానండి. మనకు అసలుగా మారేది ఏముండదు, వడ్డీ రేటు కొంచెం 12,000 రూపాయలను 20% సాలీన వడ్డీ రేటుతో 20% సాలీన వడ్డీ రేటుతో 20% సాలీన వడ్డీ రేటుతో సాలీన వడ్డీ రేటుతో 1 సంవత్సరం 4 నెలల పాటు 1 సంవత్సరం 4 నెలల పాటు 4 నెలల పాటు అప్పుగా ఇస్తే సరళ వడ్డీ ప్రకారం వచ్చే వడ్డీ ఎంత? ఓకే, ఇప్పుడు అందరూ ఒక్కసారి అండర్లైన్ చేసి 4 నెలలను సంవత్సరాలకు మార్చుకుందాం. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు అండి? 12. అదే 4 నెలల సంవత్సరం మార్చుకోవాలంటే 4 బై ఎంత చెప్పండి సార్ 12. ఇప్పుడు 4 ఎక్కం 4 మూలం ఇది ఏమేమి చెప్పండి సార్ 1/3. అంతేనా కదా? 1/3 అంటే దీన్ని సింపుల్ ఏంటని చెప్పండి సార్ 4/3 అని రాసుకోవచ్చా రాసుకోరాదు? 4/3 ఇది ఏమైతే చెప్పండి సంవత్సరాలు. సింపుల్. ఒక్కసారి మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ అయితే చెప్పండి సార్ 100 ఎంత ఇచ్చాడండి 12,000. సాలీన వడ్డీ రేట్ అయితే చెప్పండి చెప్పలేదు 20% అంటే ఒక్కసారి చూడండి 20 ఇంటూ ఎంత చెప్పండి సార్ 4/3 అంటే ఏమంటే చెప్పండి సార్ 80/3కు ఎంత? సింపుల్ గా 12,000 ఇంటూ 80/3 ఇంటూ ఎంత చెప్పండి సార్ 100. ఈ 0 ఈ 2 0 ఓకేనా? 3 ఎక్కం 3 4 8 4 ఎంత చెప్పండి సార్ 32 పక్కకు 0 ఎంత వచ్చిందండి 3,200. 15,000 రూపాయలను 12% సాలీన వడ్డీ రేటుతో 12% సాలీన వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే 8 నెలల తర్వాత 8 నెలల తర్వాత వచ్చే వడ్డీ ఎంత? సంవత్సరానికి ఎన్ని నెలలు 12/12 అంటే ఏమైతే చెప్పండి సార్ 2/3 years. అంతేనా కదా? లేదా లేదు అనుకుంటే ఇంకొక ప్రాసెస్ చెప్తాను సింపుల్ గా 100కు అక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత చెప్పండి 15,000. ఓకేనా? 8 నెలల కంటే ఏ ఇయర్స్ చెప్పండి సార్ 2/3. అక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి సార్ 12% అంటే 12 ఇంటూ 2/3 రాయచ్చా? 3 ఎక్కం 3 4 ఏదైతే చెప్పండి సార్ 8కి ఎంత అంటారు. ఇప్పుడు సింపుల్ గా 15,000 ఇంటూ 8/8 చెప్పండి సార్ 100. 15 ఎంత చెప్పండి సార్ 120 పక్కకు 0 ఏమైతే చెప్పండి సార్ 12. లేదు అనుకుంటే ఇంకొకటి కూడా ఇక్కడ చూద్దాం సార్. 1 సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత చెప్పండి సార్ 12%. అంటే 12 నెలలకు ఎంత చెప్పండి సార్ 12%. అంతేనా? 8 నెలలకు ఎంత అయితే చెప్పండి సార్ చెప్పలేదు 8%. 100కు 15,000 8% ఎంత? సేమ్ మళ్ళీ ఎంత వస్తే చెప్పండి సార్ 1200. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ ఫార్మాట్ ఉంటే టైం నంబర్లకు మార్చుకోవాలి, లేదా టైం ఏ ఫార్మాట్ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న ఆ ఫార్మాట్ మార్చుకోవాలి. ఓకే చలో.
15,000 రూపాయలను 15,000 రూపాయలను 15,000 రూపాయలను 20% వడ్డీ రేటుతో 20% వడ్డీ రేటుతో 20% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే 146 రోజుల తర్వాత వచ్చే వడ్డీ అక్కడ చూడండి సార్, వడ్డీ రేటు ఎక్కడ ఇచ్చింది? సంవత్సరానికి ఇచ్చిందా, దేనికి ఇచ్చింది చెప్పండి సార్? అది ఏది మెన్షన్ చేయకపోతే ఎప్పుడు ఇచ్చింది చెప్పండి సార్? సంవత్సరం. కానీ కాలం ఎందులో ఇచ్చింది చెప్పండి సార్? డేస్ లో ఇచ్చింది. అంటేనా సింపుల్ గా 146 డేస్. దీన్ని ఎంతలోకి మార్చుకోవాలి చెప్పండి సార్? ఇయర్స్ లో. సంవత్సరానికి ఎన్ని రోజులు? 300. అంటే 146 బై ఎంత చెప్పండి సార్? 365. అంటే ఇది 73 2s అవుతుంది. ఎంత అవుతుంది? 5. అంటే ఇది ఏమైతే చెప్పండి సార్? 2/5 ఇయర్స్. చలో మళ్ళీ అదే సేమ్ ఫార్మాట్ అండి. 10,000 రూపాయలను ఒక వ్యక్తి 2016 జనవరి 1న ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అదే సంవత్సరం మార్చి 14వ తేదీన వాపస్ తీసుకున్నాడు. వడ్డీ రేటు 13% అయినా అతడు పొందిన వడ్డీ ఓకేనా? ఏం లేదు. మీకు 2016 అనేది ఏ సంవత్సరం? ఫిబ్రవరి ఎన్ని రోజులు వస్తాయి? చెప్పలేదు. ప్లస్ ఇక్కడ ఇచ్చే రేటు ఒకటేమో డిపాజిట్ చేసిన డేటు, మరి విత్డ్రా చేసుకున్న రోజు. ఆ రోజులలో ఏదైనా ఒకదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఈ 2 ముచ్చట్లు అక్కడ వస్తాయి కదా. సింపుల్ గా జనవరి ఎన్ని రోజులు ఉంటాయి? 31. మధ్యలో ఫిబ్రవరి ఎన్ని రోజులు వస్తాయి? చెప్పలేదు, 29. నెక్స్ట్ మార్చిలో ఎక్కడి వరకు తీసుకోవాలి? ఇప్పుడు ఈ 30, ఆ 30, 60 ఎంత చెప్పండి సార్? 13. ఎన్ని డేస్ అండి చెప్పండి సార్? 73 డేస్. అంతేనా కదా? 73 డేస్ ను ఇయర్స్ లోకి మార్చుకోవాలంటే దేంతో కొట్టాలి చెప్పండి సార్? అంటే మీరు ఏమైతే చెప్పండి సార్? 1/5 ఏంటి అది? ఇయర్స్. మళ్ళీ సేమ్ ప్రాసెస్. 100కు ఎంత చెప్పండి సార్? ఇక్కడ 10,000 రూపాయలు. వడ్డీ రేటు ఎంత చెప్పలేదు? 13% అంటే 13 ఇంటూ ఎంత చెప్పండి సార్? 1/5. రాయచ్చా? రాయరాదా? దీనికి ఎంత అంటే ఏమైతే చెప్పండి సార్? 13/5కి ఎంత? చలో కొటేషన్. 10,000 రూపాయలు ఇంటూ 13 బై ఎంత చెప్పండి సార్? 5 ఇంటూ 100. ఇప్పుడు అక్కడ ఉన్న క్వశ్చన్
క్వశ్చన్లలో ఎన్ని రకాలుగా బేసిక్ ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అన్ని రకాలుగా ఇచ్చేసినాం. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫార్మాట్స్ బేసిక్ కాబట్టి ఈ మధ్య కాలంలో అడగదు. బట్ మనం ఏదైనా యూజ్